మీరెప్పుడైనా కర్నూలు పాలకోవా తిన్నారా? అయితే నాతో రండి, మిమ్మల్ని ఒక ఊరికి తీసుకెళ్తాను. పాలకోవాకు ఆ ఊరు చాలా ఫేమస్. ఎంతలా ఫేమస్ అంటే ఒక్కసారి టేస్ట్ చేస్తే ఎప్పటికీ మర్చిపోలేనంత. అయితే ఏంటి, ఇలాంటి ఊళ్ళు చాలా ఉన్నాయిలే అనుకోవచ్చు, కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఆ పాలకోవా తయారీ వెనుక ఒక పెద్ద స్టోరీ ఉంది. ఇంతకీ ఆ స్టోరీ ఏంటి, ఆ ఊరు ఎక్కడా, దానికున్న ప్రత్యేకత ఏంటో ఓసారి చూద్దాం పదండి. ఊరి వీధుల్లో ఎక్కడ చూసినా పాలకోవ అమ్మబడును అనే బోర్డులే కనిపిస్తాయి. ఆఖరికి ఇళ్ల గోడలపైన కూడా ఇచ్చట పాలకోవ అమ్మబడును అని రాసుంటుంది. ఈ ఊరి పేరు తడకనపల్లి. కర్నూలు పట్టణానికి 23 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఊరి గురించి కర్నూలు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. నన్నూరు, చిన్నటేకుల గ్రామాల మధ్యలో ఉండే ఈ ఊరికి నిత్యం జనం వస్తూనే ఉంటారు. నచ్చిన పాలకోవను కొనుక్కొని తీసుకువెళ్తుంటారు. తడకనపల్లిలోని ఏ ఇంట్లో చూసినా పాలకోవను తయారు చేస్తూనే కనిపిస్తారు. ఎందుకంటే పాలకోవ తయారీ ఈ గ్రామంలో ఒక కుటీర పరిశ్రమగా కనిపిస్తుంది. అందుకే ప్రతి ఇంట్లో అనుక్షణం కట్టెల పొయ్యి మండుతూనే ఉంటుంది. కడాయిలో పాలు కాగుతూనే ఉంటాయి. వేడివేడి పాలకోవను తయారు చేస్తూనే ఉంటారు. తడకనపల్లి పాలకోవా తయారీ వెనుక స్ఫూర్తిని నింపే ఓ మహిళ కథ ఉంది. నీళ్లు లేక కరువుతో ఒకప్పుడు కన్నీళ్లు పెట్టుకున్న ఆ ఊరు ఇప్పుడు పొంగుతున్న పాల నురుగుతో సుసంపన్నంగా మారుతోంది. కట్టెల పొయ్యిలో నిప్పుల మాదిరిగా కష్టాలను ఎదుర్కొన్న ఈ ఊరుకు ఓ మహిళ తీసుకున్న నిర్ణయం తీపి పాలకోవాగా మారింది. ఇంతకీ ఆ మహిళ ఎవరు, ఆమె తీసుకున్న ఆ నిర్ణయం ఏంటో మీరే చూడండి. పెద్ద కడాయిలో గుమగుమలాడే పాలకోవను తయారు చేస్తున్న ఈ మహిళను చూడండి. తడకనపల్లికి ఈమె మార్గదర్శి. పేరు జుబేదాబి. వందేళ్ల క్రితం జుబేదా తండ్రి తడకనపల్లిలో పాలకోవ చేసి అమ్మేవాడు. ఆ పాలకోవ తయారీ విధానాన్ని, వ్యాపారాన్ని వారసత్వంగా తీసుకున్నారు జుబేదాబి. ఆమె తండ్రిలాగే జుబేదాబి చేతుల్లోనూ తయారయ్యే పాలకోవా అత్యంత రుచికరమని చెబుతారు ఈ స్వీట్స్ తిన్నవారు. కరువుతో అల్లాడుతున్న ఈ ఊరిలో పనుల్లేక ఖాళీగా ఉన్న మహిళలను పొదుపు సంఘాల రూపంలో ఒక్కటి చేసింది జుబేదాబి. తన తండ్రి నేర్పించిన విద్యను తన తోటి మహిళలకు కూడా నేర్పించింది. సంఘంగా ఏర్పడ్డ మహిళలు జుబేదాబి చూపించిన దారిలో పాలకోవ తయారు చేయడం మొదలుపెట్టారు. ఇలా ఇప్పుడు ఏ ఇంటికి వెళ్ళినా పాలకోవ తయారు చేస్తూనే కనిపిస్తారు. ఒకప్పుడు జుబేదాబి ఇంట్లో మాత్రమే తయారయ్యే ఈ పాలకోవా ఇప్పుడు తడకనపల్లి గ్రామంలో 30 ఇళ్లకు విస్తరించింది. ఈ 30 కుటుంబాలు ఇప్పుడు పాలకోవ తయారీతో జీవనం సాగిస్తున్నాయి. అంతేకాదు, వీళ్ళు తయారు చేసే పాలకోవను విక్రయిస్తూ మరికొన్ని కుటుంబాలు కూడా ఇక్కడ ఉపాధిని పొందుతున్నాయి. నా పేరు జుబేదాబి, తడకనపల్లి గ్రామం, కల్లూరు మండలం, కర్నూలు జిల్లా. ఆ గ్రామంలో అంటే మా నాయన స్టార్ట్ చేసి, మా నాయన పేరు చాలి సాహెబ్, మా అన్న షబ్బీర్ అహ్మద్, మీరాన్ సాహెబ్, వీళ్ళందరూ అంటే ఫస్ట్ నుండి 100 సంవత్సరాల నుండి కోవ చేసేవాళ్ళు. అప్పటి నుండి మేము కుటుంబాలు అన్నీ దీని మీద ఫస్ట్ మా కుటుంబంతో స్టార్ట్ చేసి ఇప్పుడు దాదాపు గ్రామంలో ఒక 20 మంది కోవ చేసుకోవడం జరుగుతుంది. దాదాపుగా ఒక 5 లీటర్ 10 లీటర్లు అప్పుడు స్టార్ట్ చేసి ఈరోజు 3000 3500 లీటర్లు పాలకోవ తయారు చేయడం జరుగుతుంది ఈ గ్రామంలో. దీని మీద ఆధారపడి ఎక్కువ శాతం అంటే ఒక 20 కుటుంబాల వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది. ఇంకా అట్లాగే ఒక 100 మంది దాకా ఇది తీసుకుపోయి అమ్ముకోవడం, అంటే మా దగ్గరనే హోల్సేల్ తీసుకుంటారు, మా దగ్గర వేరే వాళ్ళ దగ్గర అందరి దగ్గర తీసుకొని అమ్ముకోవడం జరుగుతూ ఉంది. ఇది అంటే ఫస్ట్ తడకనపల్లి పాలకోవ అంటే కొద్దిగా చేసేవాళ్ళం. తర్వాత మేము 10, 11, 95 సంవత్సరంలో గ్రూపులు స్టార్ట్ చేసుకున్నాం. అప్పుడు ఆ గ్రూపుల్లో స్టార్ట్ చేసినప్పుడు తర్వాత దీన్ని ఎక్కువ శాతం కలెక్టరు, మా పీడీ గారు, డిఆర్డీ పీడీ సార్ అయితే వీళ్ళందరూ అధికారులందరూ ఈ కోవని మంచి అంటే ఎక్కడైతే స్టాల్స్, ఇవి డ్వాక్రా స్టాల్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడంతా పెట్టేవాళ్ళం అప్పుడు మా గ్రూప్ల తరఫున. అప్పుడు దీన్ని ఎక్కువ శాతం పబ్లిసిటీ కావడం జరిగింది. అంటే యువతానికి నాయకులు వచ్చిన, మినిస్టర్ వచ్చిన, కలెక్టర్లు,
సీఎంలు అందరూ మా కోవని రుచి చూసిన వాళ్ళే. ఒక్క మాటలో చెప్పాలి అంటే తడకనపల్లి గ్రామంలోని మహిళలు కరువును జయించిన ధీరవనితలు, స్వీటుతో బతుకు బాటను నిర్మించిన మహారాణులు. కాకపోతే ఈ గ్రామం పైన ప్రభుత్వాల చూపు మాత్రం సరిగా లేదు. పొదుపు సంఘంతోనే ఇంత పేరు సంపాదించిన తడకనపల్లి గ్రామస్తులకు ప్రభుత్వాలు మద్దతిస్తే, కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తే ఈ ఊరి రాతనే మారిపోవడం ఖాయం. తడకనపల్లికి వెళ్ళగానే చుట్టుపక్కన ఎక్కడా కనిపించని విధంగా ఒక గేదెల హాస్టల్ కనిపిస్తుంది. దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో ఈ గేదెల హాస్టల్ ఉంటుంది. ఊళ్ళో ఉండే గేదెలన్నింటినీ తీసుకొచ్చి ఇక్కడే పోషిస్తారు. వాటికి కావలసిన గడ్డి, ఫీడు వంటివి అందిస్తారు. పాలకోవ తయారీకి కావలసిన పాలు ఇక్కడి నుంచే ఎక్కువగా సేకరిస్తారు గ్రామంలోని మహిళలు. కరువుపై యుద్ధం చేసి పొదుపు సంఘాల మహిళలు సాధించిన విజయానికి ఈ బర్రెల హాస్టల్ ఒక నిదర్శనం. కానీ సర్కారు ప్రోత్సాహం ఇంతటితోనే ఆగిపోయింది. మహిళలు తాము తయారు చేసే కోవకు పేరు తీసుకురాగలిగారు, కానీ ప్రభుత్వాల దృష్టిని మాత్రం ఆకట్టుకోలేకపోయారు. ప్రభుత్వాలు సాయం చేస్తే తడకనపల్లి రూపురేఖలు మార్చడం ఖాయం. ఎందుకంటే పాలకోవ తయారీతో తమ చైతన్యాన్ని ఇప్పటికే చాటి చెప్పారు ఇక్కడి మహిళలు. తెలంగాణలో ముల్కనూరును మిల్కనూరుగా మార్చినట్లే ఇక్కడి మహిళలు కూడా తడకనపల్లిని తీయటి పాలకోవ పల్లగా మార్చడం ఖాయంగా కనిపిస్తోంది. కర్నూలు అంటేనే పుల్లారెడ్డి స్వీట్లకు పెట్టింది పేరు. మరి ఈ తడకనపల్లి సంగతి ఏంటి అనుకుంటున్నారా? కర్నూలు వాసులు మాత్రం ఇది మాకు లభించిన 2వ వరం అంటారు. ఎందుకంటే పుల్లారెడ్డి స్వీట్లు కర్నూలు జిల్లాకు ఎంత తీపి గుర్తుగా మారాయో, తడకనపల్లి కూడా ఇప్పుడు కర్నూలుకు అంతే పేరును తెచ్చిపెడుతోంది. స్వీట్లు అంటేనే పుల్లారెడ్డి పేరు వినిపిస్తుంది. కానీ ఇప్పుడు ఆ పేరుతో పోటీ పడుతోంది తడకనపల్లి పాలకోవా. ఎక్కువ తీపి లేకుండా ఎంత తిన్నా ఎగటు బెగటు కలగకుండా ఉండటం తడకనపల్లి పాలకోవ ప్రత్యేకత. షుగర్ పేషెంట్స్తో పాటు డైట్ ఫాలో అయ్యే వారి కోసం ప్రత్యేకంగా బెల్లం కోవా, పిక్క కోవా కూడా తయారు చేస్తారు తడకనపల్లి గ్రామస్తులు. ఈ పాలకోవకు బాగా మార్కెటింగ్ చేస్తే మరో పుల్లారెడ్డి స్వీట్స్ అంతటి పేరు వస్తుందని ఇక్కడి ప్రజలు చెబుతారు. కాకపోతే తడకనపల్లి కోవా రోడ్డు మీద దొరకదు. ఆ ఊరికి వెళ్తేనే కోవను కొనుక్కునే అవకాశం ఉంటుంది. సన్నటి రోడ్డు మీద లోపలికి వెళ్ళాలి. అందువల్ల ఈ ఊరు గురించి తెలిసిన వారు తప్ప ఎవరూ ఈ ఊరికి వెళ్ళలేరు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అని చూపించడానికి తడకనపల్లి ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎదురు చూడకుండా మన కోసం మనం ఏం చేయగలమని ఆలోచిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరం విజయం సాధిస్తాం. కాకపోతే తడకనపల్లి మహిళల్లో ఉన్న యూనిటీ, ఐక్యత, పట్టుదల మనలోనూ ఉండాలంతే.